మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు. బాగున్నారా పిల్లారా? ఈరోజు ఆదివారం, మరి ఆరాధన బాగా జరిగిందా? బాగా జరిగిందని నమ్ముతున్నాను. మరి ఈ ఆదివారం నైట్ నేను ఎందుకు అర్జెంటుగా స్పందించాల్సినటువంటి అవసరత వచ్చిందంటే, ఇందాక నేను చిన్న 2 పోస్టులు చూశాను. మనోళ్ళే పెట్టినట్టుకున్నారు. షాలేం రాజు గారి మీద వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దు అని ఒక పోస్ట్ పెట్టారు. ఇదేంట్రా అన్న మీద ఏం వచ్చిందిరా అని చెప్పేసి నేను చూస్తే అందులో అంటే మన గత 2వ తారీఖు ఉపవాస ప్రార్థన రోజు నీటి సమస్య గురించి మనకి స్థానికంగా ఉన్న వాళ్ళు నీరు ఆపేయమన్నారని నా దృష్టికి పడిందని, ఇది మీకు తెలియాలని అన్న అందులో కొన్ని మాటలు చెప్పాడు. వాళ్ళకి విశ్వాసాలు కాబట్టి చెప్తాడు, మీరు ప్రార్థన చేయండి అని. అలా చెప్తూ ఆయన మరి కూటమి ప్రభుత్వాన్ని ఆయన తిట్టాడు, వ్యతిరేకంగా మాట్లాడాడు, కొంచెం అపోజిషన్ పార్టీని కొంచెం హైలైట్ చేశాడు అన్నట్లుగా ఆ పోస్ట్లో కొంతమంది మూర్ఖ శిఖామళ్ళు మొదలు ఉంటారు కదా, సేవకులు అంటే పడనోళ్ళు, షాలేమరాజు గారు మరీ ప్రాముఖ్యంగా షాలేమరాజు గారు అంటే పడనోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఆ పోస్ట్లో పెట్టారంట. ఈయన తిట్టాడు, ఆ నీటి సమస్య మీద ఈ గవర్నమెంట్ని తిట్టాడు అన్నట్లుగా కొంతమంది మూర్ఖులు అలా షాలేమరాజు గారిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూపించాలని, షాలేమరాజు గారి మీద కూటమి ప్రభుత్వం విషయం జిమ్మేలా వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు, జాగ్రత్త అని మన జాషువారాజు అన్న కూడా ఒక పోస్ట్ పెట్టాడు, ఇంకొక తమ్ముడు కూడా పెట్టాడు. సో ఇలాంటివి మీరు నమ్మొద్దు. ఆ రోజు అసలు ఆయన ఏం మాట్లాడాడు కింద పూర్తిగా మీరు వీడియో చూడండి. ఆయన ఏం మాట్లాడి మీకు అర్థమైందని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా అది నిజమే అని నేను చెబుతున్నా. వాళ్ళు పోస్ట్ ద్వారా స్పందించారు, నేనైతే డైరెక్ట్గా వీడియోనే పెడుతున్నా. సో ఇది చూస్తున్న వాళ్ళు అనేదా భావించొద్దు. అసలు ఆ అన్న కూటమి ప్రభుత్వాన్ని తిట్టాడా, అసలు లేకపోతే ఏమన్నాడు ఒకసారి మీరు ఆ చిన్న వీడియో క్లిప్ పెడతాను, చూసేసేయండి. ఎందుకంటే ఇలా స్పందించకపోతే ఇంక ఇలాంటి అసత్య ప్రచారాలు ఎక్కువైపోతాయి. కాబట్టి మీరు ఆ వీడియో క్లిప్ చూసేసేయండి. అసలు అన్న ఏమన్నాడు, తర్వాత దాని ద్వారా మనం మాట్లాడదాం. కూటమి ప్రభుత్వాన్ని తిట్టాడా, తిట్టలేదా, ఆయనకి ఏం అవసరం అసలు ముందు మీరు చూసేసేయండి. చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. చివరికి అందరూ ఒత్తిడే కలిగించారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరూ ఇబ్బంది పెట్టారు. గతించిన ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. చూశారు కదా, అనేక మంది వచ్చారు, మరి మంత్రి గారికి వచ్చారు, చాలా చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఆ ప్రభుత్వాన్ని లేదు, ఈ ప్రభుత్వం లేదు, వాళ్ళు వచ్చారు, ఏదో వాగ్దానాలు చేశారు. మనకి చేసిందేమీ లేదు, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. గత ప్రభుత్వంలో కూడా మరి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఎవడైతే ఈ మతోన్మాద మూర్ఖులు ఆయన మీద బురద చల్లాలని ఎవడైతే కంకణం కట్టుకొని ప్రభుత్వానికి ఈయన మీద విషం చిమ్మేలా ప్రచారం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈయన కౌంటర్. వాడు ఎవడైనా సరే, వాడు రాజకీయ నాయకుడు ఎవడైనా సరే, ఈ వీడియోలో నేను పెట్టిన జస్ట్ మీకు చిన్న క్లిప్పే పెట్టింది, మీరు ఆ వీడియో మొత్తం చూడండి. వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. ఏమన్నాడు, కూటమి ప్రభుత్వాన్ని తిట్టాడా? ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వమే ఈ ప్రభుత్వమే నాకు ఒకటే అన్నాడు. అక్కడ గత ప్రభుత్వంలో కూడా నాకు ఇలాంటి జరిగింది, నాకు కొత్త ఏం కాదన్నాడు. నేను పెట్టింది మీకు 30 సెకండ్ల ఆ క్లిప్పే పెట్టింది. ఇంకా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైద్ది ఎందుకు ఆయన మీద మీకు అంత విషము. అంటే విరివిగా వాడబడుతున్నాడన్నా, ఏ రాజకీయ నాయకుడికి తలంచట్లేదన్నా, వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు లొంగట్లేదన్నా. ఆయన దేవుని సర్వెంటు, గాడ్ ఆఫ్ ఆయన దేవుని సేవకుడు, దేవునికే ఆయన తల ఉంచుతాడు. అసలు ఏ రాజకీయ పార్టీని కించపరిచి మరొక రాజకీయ పార్టీని ఆయన హైలైట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఎంత మాత్రం లేదు. ఆయనకి రాజకీయాలతో పని లేదు. సో విశ్వాసులారా, అంత మాత్రమే కాదు, మరి యూట్యూబ్లో ఆయన అనేక మంది ఫాలో అవుతున్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఆయన మీద ముందు ఏదొచ్చినా ముందు అన్న స్పందిస్తాడు, అన్న మాట తీసుకుని అప్పుడు మీరు ఏదైనా స్పందించాలి. సో వాళ్ళు పెట్టిన పోస్టింగ్ నేను వివరిస్తున్నాను. వివరణ వాళ్ళు చెప్పినట్టే అసత్య ప్రచారాలు నమ్మొద్దు. షాలేమరాజు గారి దగ్గర యథార్థంగా సేవ జరుగుతుంది, దేవుడు వాడుకుంటున్నాడు. లక్షలాది మంది, వేలాది మంది శుక్రవారం ఆదివారం పూట భోజనాలు చేసి దిక్కులేని పిల్లలను ఆయన చూస్తూ, విధవరాలను కనికరిస్తూ, వృద్ధులను కనికరిస్తూ ఉంటే కొంతమంది చూసి ఓర్వలేక, ఎందుకంటే ఆ ఇమేజీ, ఆ పలుకుబడి మరి రాజకీయ నాయకులకు కూడా లేదు కదా.
అది ఎట్లన్నా కానీ ఈ వ్యక్తి వాడబడుతున్నాడు. ఈ చిలకలూరిపేటలో నుంచి తీసివేయాలి. ఆల్రెడీ మొన్న ఆయన చంపారు. ప్రవీణ్ గారిని హత్య అయితే యాక్సిడెంట్ అని చెప్పేసి చిత్రీకరించారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా! ఈయన బాగా ఫేమస్ అవుతున్నాడు కదా! ఇది వీళ్ళ మంట. కాబట్టి ప్రభునందు పిల్లారా, దేవుడి అనుమతి లేకుండా ఎవడు వెంట్రుక కూడా పీకలేడు. అది మనకు తెలిసిందే. అన్న కోసం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయండి. ఇలాంటి అసత్య ప్రచారాలు వచ్చినప్పుడు మీరు తొందరపడి నమ్మొద్దు. అన్న పలుమార్లు చెప్పాడు. నా మీద ఏదైనా ఒక చిన్న నెగెటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ముందు నన్ను అడగండి. నేను చెప్తాను కదా! నేను స్పందిస్తా కదా లైవ్‌లో అంటాడు. సో, ఇలాంటి మతోన్మాదుల మోకాలు ఎంతమంది అయితే వాళ్ళ అపోజిషనోళ్ళు కావచ్చు, లేకపోతే మతోన్మాదులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్‌లో వాళ్ళే అన్నంటే పడనోళ్ళు కావచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఇయన్నీ చూయించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా అలా వాళ్ళ మాటలు నమ్మొద్దు. యథార్థంగా సేవ జరుగుతుంది. సేవ జరుగుతున్నప్పుడు ఇలాంటివి వస్తాయి. సో, అన్న కోసం ప్రార్థన చేయండి. అన్న క్షేమం కొరకు, అన్న ఆయుష్ కొరకు ఆయన దేవుని మాటల ద్వారా ఆయన ఇంకా ఉపయోగించుకున్నాడు కాబట్టి మనందరం కూడా అన్నకి సపోర్ట్ చేసి ఆయన సేవ ఏందో, ఆయన పరిచర్య ఏంటో మనందరికీ తెలుసు. కాబట్టి అన్న కొరకు ప్రార్థన చేసి ఇలాంటి అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా, సవినీయంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు.